మిత్రులారా, ఒక 3 పార్టీలు ఇవాళ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గతంలో కూడా ఒక కార్యక్రమంలో నేను శ్రీనివాస్ గారు కలిసి చేశాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో అది పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయినప్పుడు కూడా ఒక పరిణితిని చూపుతూ, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నాయకత్వం అందరూ బీజేపీ మాట్లాడతారు. తెలుసు, రాకముందు తెలుసు బీజేపీ గురించి వీళ్ళు మాట్లాడుకుంటారు, బీజేపీ ప్రస్తావన చేసుకుంటారు, బీజేపీ చరిత్ర గురించి మాట్లాడుకుంటారు, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుకుంటారు, పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడతారని. అయినప్పటికీ కూడా కూటమి అన్న తర్వాత మనమంతా ఒకే కుటుంబం. ఈ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా మా భాగస్వామ్యం ఉండాలా, మేము కూడా దాంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమానికి సీనును ఆశీర్వదించడానికి వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, పులివర్తి నాని గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కూటమికి ఒక ప్రత్యేకత ఉంది. 45 సంవత్సరాల క్రితం 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపన జరిగింది. దాని తర్వాత 4 సంవత్సరాలకి మనం మొట్టమొదటిసారి పోటీ చేసి 2 సీట్లు మాత్రం గెలిచాం. 1980లో పార్టీ ఏర్పాటయ్యి 1984లో 2 సీట్లు గెలిస్తే 1990 నాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైంది. తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటైంది. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కసారి కాదు 3 సార్లు ఏర్పాటైంది. ఇవాళ దేశంలో 65% భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు పాలిస్తున్నాయంటే 45 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తర్వాత కూటమి సహకారంతో ఎంతటి విజయం సాధించామో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకవైపు. 43 సంవత్సరాల క్రితం ఒక పెను సంచలనంగా మడమ తిప్పని మహానాయకుడు ఒక పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అత్యధిక సీట్లతో విజయం సాధించి ఇవాళ ఆనాడు రాష్ట్రంలో 1983లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత ఈ 43 సంవత్సరాల్లో 23 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ మధ్యలో కొన్నాళ్ళు ఎన్డీఏతో కలిపి 23 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ ఈ రాష్ట్రానికి అద్భుత పాలన అందించింది. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించి అభివృద్ధికి ఒక చిరునామాగా తయారు చేసే ప్రయత్నం చేసింది. ఇక 3వ పార్టీ 45 సంవత్సరాల వయసు కలిగిన భారతీయ జనతా పార్టీ ఇవాళ 65% భూభాగాన్ని పాలిస్తున్న పార్టీ, ఈ ప్రపంచంలో పెద్ద పార్టీ. ఇవాళ ఆ పార్టీ నాయకుడు విశ్వ నాయకుడిగా ప్రపంచమంతా గౌరవించే స్థాయికి ఎదిగిన నాయకుడు ఒకవైపు ఉంటే, రెండో వైపు 23 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంటే, 3వ పార్టీ చాలా చిన్న వయసు పార్టీ. 2014 మార్చి 14న మీ పార్టీ విషయాలు కూడా నేను చెప్తున్నాను సార్. మార్చి 14, 2014 స్థాపించబడి ఇప్పుడు ఎంత 2025 ఎన్ని సంవత్సరాలు అయింది? 45 సంవత్సరాల వయసున్న పార్టీ ఒకవైపు, 43 సంవత్సరాల వయసున్న పార్టీ ఒకవైపు, కేవలం 11 సంవత్సరాల వయసున్న పార్టీ ఒకవైపు. కానీ అదే 45 సంవత్సరాల పార్టీతో 43 సంవత్సరాల పార్టీతో కలిపి ఈ రాష్ట్రాన్ని ఒక వికృత రాక్షస కీడతో అంధకారంలోకి నెట్టిన పార్టీని 11 సీట్లతో పాతాళంలోకి తొక్కిన పార్టీ జనసేన పార్టీ. ఇది కూటమి బలం, ఇది కూటమి. అందుకే కూటమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 3 పార్టీల కలయిక కారణంగా ఇవాళ ప్రజలు స్వాగతించారు. అందుకే ఇటువంటి అద్భుత విజయాన్ని మనకు అందించారు. ఇటువంటి సమయంలో మనం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి సారథ్యం ఇంకా ముందుకు సాగాల్సి ఉంది. 2014 మీరు అసలు మనం ఇన్ని ఎందుకు మాట్లాడుకుంటాం, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, చరిత్రలోకి పోతే అది పక్కన పెట్టేస్తే